దాంట్లో మీరెక్కడా కూడా నేను అడుగుతున్నా నమ్మకాన్ని కలిగించారు. ఈ సాయికృష్ణ బతికున్నాడా చనిపోయాడా? ఏం జరిగింది? 48 గంటలైంది. సిఐ నాగరాజు గారిని పిలవలేదు, టాస్క్ ఫోర్స్ని పిలిచారు. కానీ టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ సిపి గారిని పిలవాలి కదా. విజయవాడ సిపి గారిని ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా. టాస్క్ ఫోర్స్ మొత్తం బాధ్యులు విజయవాడ సిపి గారు. ఆవిడెవరో అమాయకురాలని దొరికిందని చెప్పి ఆవిడని పిలుస్తారు. ఈవిడొక అమాయకుడు దొరికాడు నాగరాజుని. ఇవాళ విజయవాడ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు మార్కాపురం వెళ్ళి ఆయన పికప్ చేసింది. ఆ కుర్రోడిని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ లాక్కున్నారు. ఫోన్ లాక్కుని ఆ ఫోన్లో ఆ కుర్రోడిని ట్రేస్ చేసి ఆ కుర్రోడిని అక్కడిని మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఏదో దేనికోసమో అతన్ని పూర్తిగా హింసించారు. అది అయిపోయిన తర్వాత కృష్ణలంక పోలీసులకు అప్పచెప్పారు. ఆ తర్వాత అతను జాడ తెలియట్లేదని చెప్పి చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ మీ నాయకత్వంలో పనిచేస్తుంది. కొత్తగా అతని మీద క్రైమ్ లేదు, బెయిల్ మీద బయటికి పోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటే తీసుకొచ్చి కోర్టుకు కదా పెట్టాలి. మే 9వ తారీఖు అతను పికప్ చేస్తే మే 9వ తారీఖు నుంచి గమ్మత్ ఏంటంటే ముద్దాయిగా ఉన్న నాగరాజుని ఇంతవరకు పిలిచి విచారణ చేయరు. టాస్క్ ఫోర్స్ ఆవిడని పిలుస్తారు. టాస్క్ ఫోర్సు కమిషనర్ గారి తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆఫీసర్ని పిలుస్తారు విచారణకి. శ్మశానానికి వెళ్తారు. కృష్ణలంక శ్మశానంలో మీకు ఏమైనా హింటు దొరికిందా? కృష్ణలంక శ్మశానానికి వెళ్ళొచ్చారు కదా పోలీసులందరూ, ఆ పుస్తకాలు తెచ్చారు. అక్కడ శవదహనం చేసేటువంటి బాధ్యుడైనటువంటి భాషను తీసుకొచ్చారు బయటికి పోలీస్ స్టేషన్కి. ఇవన్నీ మీడియా కథనాలు మీడియాలో చూపిస్తున్నారు, వస్తున్నాయి, ఫోటోలు వస్తున్నాయి.